श्री सद्गुरु महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। श्रीराजयोगी गुरुर्शिष्यं निजानंद दीक्षितं गुडिस नरसिंह योगी नामांकितं सद्गुरु तं नमामि। శ్రీ సద్గురు బ్రహ్మరాజుకు జై। వేదికని అలంకరించినటువంటి సర్వాధ్యక్షులు గురుమూర్తి శ్రీ నిజానంద నరసింహ రాజయోగి రాజయోగి గురుగారికి నా ద్వాదశాష్టాంగ నమస్కారములు చేస్తూ, అదేవిధంగా మాతృమూర్తి మీనాక్షమ్మ అమ్మవారికి నా నమస్కారములు తెలియజేస్తూ, అదేవిధంగా మా అగ్రజులు శుద్ధానంద సురేష్ ప్రభు మహారాజు కూడా పాదాభివందనం చేస్తూ, సభా సదులైన మా సోదరిమణులకు కూడా నేను నా యొక్క వందనములు చేస్తూ, ఆత్మయందున ఏకమాకాశముదయించే ఆకాశమందనిలంబు బుట్టే అనిలంబు వల్లనో అగ్నిహోత్రుడు బుట్టే అగ్నిహోత్రుని వల్ల అప్పు బుట్టే అప్పు వల్లను మా అవనిస్తలయు బుట్టే అవనియందు సాధుల మరబుట్టే ఓ సాధులందున వనర అన్నము బుట్టే అన్నమందున నరులాది సకల జంతుజాలంబులాయి ఈ విధం ఈ యుగ జగంబులాయే ఈ రీతి పరమాత్మ మాయ వలన రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితావా। ఈ పద్యంలో ఏముందంటే, మనిషి మనుగడకు అన్నమే ప్రధానము, అన్నము ఎంత పరిశుద్ధంగా ఉంటే మన యొక్క మనుగడ కూడా అంత మంచిగా సాగుతుంది। అదేవిధంగా ప్రతి మానవుడు ఇంతకుముందు చీని చెప్పినట్టు స్వకష్టార్జితమైన అన్నము భోంచేసి మరి ప్రబోధాలకు వచ్చినాక కూడా మనము అదే అబద్ధం మాటలు అవే అరకతొరకమైన మాటలు మాట్లాడితే కూడా ఇక్కడ ఈ ప్రబోధకు కూడా న్యాయం చేసిన వాళ్ళం కాము మనము। ఈ అచల ప్రబోధ అంటే ఏంటంటే అతిసూటి మార్గము। ఈ అతిసూటి మార్గానికి వచ్చి కూడా పరమాత్మ పద్ధతిగా ఉండి నడవలేకపోతే మన జన్మనే వ్యర్థము। అదేవిధంగా పరమాత్మ పద్ధతి కంటే ఎట్లా ఉండాలంటే మనస్సు వాక్కు శరీరము ఈ మూడు త్రికరణములు, ఈ త్రికరణ పద్ధతి ఎవరు నడుచుకుంటారో వారు పరమాత్మ పద్ధతిగా నడుచుకున్నట్ట వాళ్ళకి జన్మం కూడా లేకుంటుందని తెలియజేస్తూ ఇంతటితో నా చిన్న వాక్కును ముగిస్తున్నాను। జై సద్గురు మహారాజుకు జై।